శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు కూడా వెంకన్న గౌడ్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన జిల్లా నాయకులు జగన్ గౌడ్ గారిని వేదిక మీకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన రామన్న గారు, శ్రీనివాస్ గారు వేదిక మీకు రావాల్సిన వాళ్ళు. సదానందంగా చందు అది గుర్తు చేసుకో చందు మిత్రులకు అందరికీ నమస్కారం. నేను గత 20 సంవత్సరాల నుంచి మా గీతా కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల కోసం నేను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగిన తరుణంలో నేను కులం కోసం పాటుపడిన తీరును నా రాష్ట్ర కమిటీ నన్ను గుర్తించి నిన్న మెదక్ జిల్లాలోని కర్నాలపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ఒక ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కమిటీ పొలిటిక్ బ్యూరో సమావేశమై ఆ రాష్ట్ర కమిటీలో నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఈరోజు పాత్రికేయ మిత్రులతో నాకు ఇచ్చిన నియామక పత్రాన్ని నేను మీకు చూపించుకుంటూ నా నియామకాన్ని చేసినటువంటి రాష్ట్ర కమిటీ కానీ, జాతీయ కమిటీ కానీ, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్ గారు కానీ మొత్తం కమిటీకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పైన ఏదైతే గౌడ జన హక్కుల పోరాట సమితి మోకదెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని తప్పకుండా ఈ రాష్ట్రంలో మన గీతా కార్మికుల సమస్యల పట్ల ఇంకా ముందుండి ఇంకా ఆర్నిశలు పనిచేసి మన హక్కుల కోసం నేను పాటుపడతా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు గౌడ కార్మికుల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు రాష్ట్ర గౌడజన హక్కుల పోరాట సమితి మోకదెబ్బ రాష్ట్ర కమిటీ ఆయనకు మరి ఈ ఉమ్మడి జిల్లా కరీంనగర్ అయితేనేమి సిద్దిపేట నుండి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇచ్చి మన గౌడ బిడ్డలందరికీ ఎంతో న్యాయం చేసేటువంటి పదవిని అలంకరించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వారు రాష్ట్ర గౌడ కుటుంబ సభ్యులకు చేసేటువంటి విధానం రాబోయే కాలంలో ఏం చేస్తా అనేటువంటి విషయం చెప్పినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్సుమాంజలి.